ఆయిల్, నెయ్యి అది వేసి కాగాక బిర్యానీ దినుసులు, చెక్క, లవంగాలు వేసి బాగా పెట్టాలి. కొంచెం కలర్ వచ్చాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసి అది కలర్ వచ్చేదాకా, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపాలి. ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని కుక్ చేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కొంచెం బాగా వేగాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా పౌడర్ వేసాను ఆల్రెడీ, అది వీడియో తీయలేదు. గరం మసాలా పౌడర్ కూడా వేసాను. జీరా పౌడరు, ధనియాల పౌడరు ఇవన్నీ వేసాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. అది కొంచెం వేగుతున్నప్పుడు ఇక్కడ ముందే చికెన్ని నానబెట్టుకొని ఉంచుకోవాలి. చికెన్లో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ధనియాల పొడి, జీరా పొడి, చికెన్ మసాలా పౌడరు పెరుగు అన్నీ వేసి బాగా కలిపి బిర్యానీ దినుసులు కూడా వేసి బాగా కలిపి కాస్త ఒక 1 అవర్ నానబెట్టి ఆ తర్వాత అందులో వేయాలి. ఇటు రైస్ పెట్టుకున్నాను. బాస్మతి రైస్ పెట్టాను. బాస్మతి రైస్ తగ్గట్టు వాటర్ పోసి అందులో పుదీనా, కొత్తిమీర, కొన్ని బిర్యానీ దినుసులు, కొద్దిగా సాల్టు, కొంచెం నెయ్యి వేసా, అతుక్కోకుండా అన్నమాట. నెయ్యి ఎందుకు వేస్తారంటే బియ్యం అతుక్కోకుండా వస్తుంది, అందుకని నెయ్యి వేసా. మధ్య మధ్యలో కొంచెం అలా కలుపుతూ ఉండాలి. అదే ఇలా అయిపోయింది. ఇంకా తర్వాత ఆ బియ్యాన్ని అందులో వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఉంచాను. ఒక అరగంట పైనే ఉంచాను. ఇంకా ఆ తర్వాత ఇలా ఉడికిపోయింది, బిర్యానీ తయారైపోయింది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.